గారు కంట్లమయ్య గారు, మండల పార్టీ అధ్యక్షులు గంగరి గోవర్ధన్ గారు, తర్వాత తిరుమల ప్రగడ కిషన్ రావు గారు, ప్రవీణ్ రెడ్డి గారు, ఉప్పుల రాంబాబు గారు, వీరందరికీ ఈ యొక్క మా ముస్లిం మజీద్ నూర్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా హర్షించదగ్గ విషయం. ముస్లింలు ఈ రంజాన్ నెలలో నెల రోజులు ఉపవాస దీక్షలు చేపట్టి ఆకలి ఏ విధంగా ఉంటుందో ప్రత్యక్షంగా ఈ ఉపవాసాల వల్ల తెలుసుకోవడం జరుగుతుంది. సంవత్సరంలో 12 నెలలు మన ఇష్టారాజ్యంగా ఉంటాము. ఒక్క నెల మాత్రము ఉపవాస దీక్షలు చేపట్టి ఆ ఒక నెల మొత్తము భగవంతుణ్ణి ధ్యానిస్తూ తోటి వారి పట్ల సోదరభావము కలిగి ఉండి అందరి పట్ల ప్రేమ, త్యాగము, ఆప్యాయతలు కురిపించడం కోసము ఈ రంజాన్ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. అఫీషియల్గా నిర్వహిస్తున్నటువంటి ఈ ఇఫ్తార్ మీల్ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే గారు కొన్ని అవంతరాల వలన రాలేకపోయినారు. వారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిప్యూటీ తహసీల్దార్ గారు, అట్లాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులు కిషన్ రావు గారు, అట్లాగే ప్రవీణ్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మొత్తం ఒక నెల రోజులు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నటువంటి మత పెద్ద గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, మనందరికీ తెలుసు, దాదాపుగా మేము హిందువులం కానీ మిగతా ఎవరం కానీ ఎన్నో పండుగలు నిర్వహిస్తూ ఉన్నాం. అన్ని పండుగలకు రంజాన్ పండుగకు ఉన్నటువంటి తేడా మనందరికీ తెలిసిందే. చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి పొద్దున 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఉపవాస దీక్ష చేయటం అంటే ఆషామాషి విషయం కాదు. పైగా రంజాన్ పండుగ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో కూడా ఎక్కువగా ప్రజలు నిర్వహించే పండుగ కూడా రంజాన్ పండుగ. ఈ పండుగ సందర్భంగా మీరందరూ కూడా ఆయుర్వేద్యంగా ఉండి అందరం కూడా సోదర భావంతో కలిసి ఉండాలని మరొకసారి అల్లాను వేడుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం. నమస్తే. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين اللهم أنت السلام ومنك السلام وتبارك يا ذا الجلال والإكرام ربنا لا تزغ قلوبنا بعد إذ هديتنا وهب لنا من لدنك رحمة إنك أنت الوهاب اللهم صل على سيدنا محمد صلى الله عليه وسلم اللهم إنا نسألك من خير ما سألك من نبيك محمد صلى الله عليه وسلم ونعوذ بك من شر ما استعاذ من نبيك محمد صلى الله عليه وسلم. మరియు మన తిరుపగడ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది మీ అందరికీ తెలుసు, భారతదేశంలో ఉన్నది భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. అంటే అన్ని మతాలు సమానం. మన భారతదేశంలో అన్ని మతాలు సమానం, అన్ని కులాలు సమానం. కానీ ఎన్నో వేరు కులాలు కలిసి భారతదేశంలో ఒకటే కులం, భారతీయులము అనే పదంతో మనం ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ కూడా మన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో రాజకీయం మాట్లాడాలి. కానీ నెక్స్ట్ మండల పార్టీ అధ్యక్షుడు అన్నా ఇటు చూడే గోవర్ధన ఇటు చూడు గోవర్ధన్. నెక్స్ట్
తర్వాత కిషన్రావు గారిని రాంబాబు ప్రవీణ్ రెడ్డి గారు నిలబడండి. కట్లం డిప్యూటీ తహసీల్దార్ గారు యువకుడు మంచి జ్ఞానం ఉన్నవాడు ముస్లిం సోదరులకు కాపాడేవాడు గురించి మాట్లాడడానికి నా ధన్యవాదాలు. సాయిబాబు గారు కొంచెం ముందుకెళ్తారా? సాయిబాబు గారు సర్పంచ్ గారు కొంచెం ఫోటో. ఎన్ఎస్పీ కొండరాజు గారు